హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు అంటేనే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఎంతో ఫేమస్, ఎంతో బిజీలో ఉన్నారు. కానీ ఆయన డిప్యూటీ సీఎం కాకముందు ఓజీ అండ్ భగవత్ కేసరి భగవత్ సింగ్ ఏదో సినిమా, మన హరీష్ శంకర్ గారిది ఒక సినిమా, హరిహరి వీరమల్లు ఒక సినిమా ఆయన ముందే సైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు సినిమాలను అయితే ఆయన చక్కచక్కగా ఫినిష్ చేశారు. ఓజీ సెప్టెంబర్లో నవంబర్లో రాబోతుందని ప్రకటించడం జరిగింది, దసరా దీపావళి. ఇప్పుడు మనకు జూలై 24కి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ ఒక సినిమా ప్రేక్షకులకి హరిహరి వీరమల్లుతో ఆయన ఒక హిస్టరీ క్రియేట్ చేయడానికి రాబోతున్నారు. ఫస్ట్ ఈ సినిమా ఎందుకు పెండింగ్ 2-3 సార్లు డేట్ చేయడం జరిగింది. ఫ్యాన్స్లలో కూడా అంత నీరసాన్ని కలిగించారు. తర్వాత డైరెక్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ట్రైలర్ లాంచ్ చేశారు. ట్రైలర్ రిలీజ్ చేయగానే పులితో బెబ్బులితో ఆట అన్నట్టు డైలాగులు పెట్టి మన ఓజీకి ఎవరు అయితే వాయిస్ ఓవర్ ఇచ్చారో ఆయనతో వాయిస్ ఓవర్ చెప్పించి ఒక హైప్ని అయితే క్రియేట్ చేశారు. ఇంకా బజ్ అనేది ఇంకా క్రియేట్ కాలేదు అని చాలామంది అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు సినిమా రేపు ఒక ప్రీ రిలీజ్ ఫంక్షన్ లోపల ఇవన్నీ సెట్ అవుతుంది అనేది, ఇలా ఎన్నో పవన్ కళ్యాణ్ గారు టీజర్లో ఆయన చెప్పిన డైలాగ్స్ కానీ నిజంగా ఇప్పుడు ఆ మొఘల్ చరిత్ర గురించి ఒకరు సైనికుడు నిలబడ్డాడు, ఆయన మంది ఎంతో అన్నింటి మద్దతు నిలబడ్డారు. ఆ పోరాటం ఎందుకంటే హిస్టారికల్ అనేది పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. ఇంతవరకైనా సోషల్ మెసేజ్ ఇలాంటి ఫ్యాంటసీ సినిమాలు ఒక అవేర్నెస్ సినిమాలే చేశారు, కానీ ఇలాంటి హిస్టారికల్ మూవీస్ ఎప్పుడు చేయలేదు. ఇదే ఫస్ట్ టైం రాబోతుంది. మొన్న రిలీజ్ అయిన టీజర్ అయితే చాలా బాగుంది. సినిమా ట్రైలరు డైలాగ్స్ కానీ అవి కానీ చాలా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ కాన్ఫిడెన్స్గా రత్నం గారి అబ్బాయి చాలా బాగా చెప్పారు. ఈ సినిమా కంపల్సరీ హిట్ అయితే పార్ట్ 2 కూడా రాబోతుందని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటే నిజంగా అంత కాన్ఫిడెన్స్గా ఉన్నారు కాబట్టి చెప్పొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హై హోప్తో వచ్చిన చాలా సినిమాలు, పంజా కానీ బాలు కానీ చాలా హైప్తో వచ్చినాయి. కానీ సినిమాలు బాగుంటాయి, కానీ ఈ హైప్ వల్లనే పంజా బాలు సినిమాలు మీకు టీవీలో కూడా చూసిన ఎంతో అంటే బాగానే ఉంది కదా, ఎందుకు ఫ్లాప్ అయింది. కానీ పంజా బాలు ఒకటే స్టోరీ సినిమా, కానీ అది అప్పుడు చూసిన దానిలో ఫ్లాప్గా ఒక యావరేజ్ కంటెంట్గా నిలిచిపోయింది. గుడుంబా శంకర్ సినిమా కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాల్లో కామెడీ టైమింగ్ పవన్ కళ్యాణ్ గారిది చాలా బాగుంది. ఆ గుడుంబా శంకర్ సినిమా కూడా ఎందుకు అప్పట్లో ఫ్లాప్ అయింది, కానీ ఇప్పుడు చూస్తే ఆ సాంగ్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి కామెడీ టైమింగ్ కానీ టైంపాస్ మూవీ చాలా బాగుంటుంది, ఎక్కడ బోరింగ్ లేని మూవీ. బంగారం సినిమా కూడా ఇవన్నీ బాగుంటాయి, కానీ యావరేజ్ కంటెంట్తో అప్పట్లో రన్నింగ్ చేయడం వల్ల గబ్బర్ సింగ్ వరకు ఆయన హిట్ కోసం వెయిట్ చేశారు. ఎందుకో ఈ హరిహర వీరమల్లు సైలెంట్గా వచ్చి పవన్ కళ్యాణ్ గారి క్రేజీ అమాంతం పెంచేస్తుంది, సూపర్ డూపర్ హిట్గా నిలబడుతుంది. అంటే అప్పుడు మీకు గబ్బర్ సింగ్ టైంలో కూడా వరుసగా ఫ్లాప్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారు ఎవరో హరీష్ శంకర్ మిరపకాయతో హిట్ కొట్టాడు, ఆ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చి ఆల్రెడీ హిందీలో సల్మాన్ ఖాన్ సినిమా ఇక్కడ కూడా చూసేశారు, దబాంగ్ సినిమా, ఆ సినిమాని ఇంకెవర్రా చూసేది టైంలో ఈయన స్టైల్ ఆఫ్లో గబ్బర్ సింగ్ తీసి హిట్ కొట్టారు, అది కూడా ఇండస్ట్రీ హిట్ కొట్టారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు అంత హిట్ కొట్టారు. కాబట్టి ఈ హరిహర వీరమల్లు కూడా ఆల్రెడీ మీకు ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీ మనకు మొన్న చావా మూవీలో కనపడింది. మొఘలులతో శివాజీ వాళ్ళ అబ్బాయి చేసే పోరాటం, ఇక్కడ కూడా మొఘలులతోనే మన ఒక హరిహర వీరమల్లు అనే ఒక వీరుడు చేసే పోరాటం, ఇది మా పోరాటం అని చెప్పి కొంతమంది సంఘ సంస్కర్తలు కూడా దాని మీద నిహార దీక్ష కూడా చేయడం జరిగింది. అదంతా నిజాలు మనకు సినిమా వచ్చేదాకే తెలుస్తుంది. కాబట్టి హరిహర వీరమల్లు ఒక హిస్టారికల్ మూవీ, ఇప్పుడున్న టైంలో హిస్టరీ గురించి తెలుసుకొని వచ్చిన టైంలో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ, ఒక హిస్టరీని మన పాత హిస్టరీని తెలుసుకునే విధంగా కంపల్సరీ ఇది అత్యధికంగా వినోదంగానే సృష్టించారు ఈ సినిమాని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే బాబిడేల్ గారు ఇప్పుడు ఆయన రేంజ్ కూడా వేరు. ఈ సినిమాలో కూడా బాబిడేల్ గారు చిన్న క్యారెక్టర్ ఉన్న ఆయన అనిమల్ తర్వాత మన డాకుమారా తర్వాత ఆయన రేంజే మారిపోయింది. కాబట్టి బాబిడేల్ గారు కూడా ఆయన నిడివిని కూడా పెంచారు అని డైరెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ డైరెక్టర్ గారు కూడా క్రిస్ ఈ సినిమా మొదలుపెట్టిన రత్నం గారి అబ్బాయి ఆయన పేరు కూడా వేయడం జరిగింది. నిజంగా పవన్ కళ్యాణ్ గారి మంచి మనస్తత్వంతో ఆయనకు రాజకీయంలో ఎలా జాయపజాపాలు సంబంధం లేకుండా ముందుకు సాగారో సినిమా విజయాల్లో కూడా ఆయనకు ఈ హరిహర వీరమల్లు కూడా ఒక మంచి విజయంతో అందిస్తుందనేది 100% చెప్పగలను. హిస్టారికల్ మూవీ వాళ్ళ ఫ్యాన్స్ ఆదరించకపోతే మామూలు వాళ్ళు కూడా ఆదరిస్తారు.
ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ఇలాగే చూడాలనుకుంటే అలాంటి మూవీసే వస్తాయి. ప్రయోగాత్మక సినిమాలు మన హీరోలు చేసినప్పుడు ఫ్యాన్స్ కూడా సపోర్ట్ ఇస్తే ఇంకా బాగుంటుంది. హిస్టారికల్ మూవీస్ పవన్ కళ్యాణ్ గారికి బాగుంటాయి. దీంట్లో కూడా వీరమల్లు మాట వినాలి సాంగ్ ఆయన పాడడం జరిగింది. మంచి మంచి ఒక సాంగ్స్ పరంగా కీరవాణి గారి మ్యూజిక్ కాబట్టి సినిమా పరంగా మ్యూజిక్ చాలా వినసొంపుగా, ఎందుకంటే ఇప్పుడు సినిమాల్లో హై హోప్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి పాతకాలం సినిమాలు చూసే వాళ్ళకి ఈ హైప్ అనేది సరిపోగా ఏంద్రా గోల ఈ సినిమాల గోల, ఆ సౌండ్ గోల అనేవాళ్ళు. ఇప్పుడు హరిహరమెల్లు కీరవాణి గారు అంటేనే ఒక మంచి మ్యూజిక్తో బ్యాక్గ్రౌండ్తో మంచి వినసొంపుగా ఉండబోతుందని నేను కోరుకుంటూ హరిహరమెల్లు మంచి విజయం సాధించాలని ఒక ఫ్యాన్గా కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలను కాదు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి విజయం అందుకోవాలనేది మా అభిప్రాయం అండి. హరిహరమెల్లు ఏ రేంజ్ సక్సెస్ అవుతుందో మీరు ప్లీజ్ కామెంట్లో తెలియజేయగలరు.